ప్రభునందు ప్రియులారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా తన యొక్క ఉచితమైన కృపలో మనందరినీ కూడా కాపాడి ఆయన భద్రపరిచాడు. ముఖ్యంగా 2020వ సంవత్సరంలో సెప్టెంబర్ నెల వరకు కూడా దేవుడు అద్భుతమైన రీతిగా తన కాపుదల, తన భద్రత, తన స్వస్థత ప్రభు మనందరికీ కూడా కలుగచేసి మరి అక్టోబర్ మాసంలో ఈ 10వ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన కాలంలో, గడిచిన దినాల్లో మరి దేవుడు ఎన్నో రీతులుగా తన యొక్క సన్నిధిని మనతో ఉంచి, ఆయన యొక్క బలమైనటువంటి హస్తాన్ని మనతో ఉంచి దేవుడు అనేక రీతులుగా మనకు స్వస్థత కలుగచేసి, మనకు విడుదల కలుగచేసి, ఆయన మన పోషకుడిగా ఉండి తన యొక్క శక్తిని, తన బాహుబలాన్ని మన పట్ల ఆయన రుజువుపరుచుకుంటున్నట్లుగా ప్రియులారా మనము గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు నమ్మతగినటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు, ఆయన తన ప్రజలను లక్ష్య పెట్టేటువంటి దేవుడు అంటున్నాడు ప్రియులారా. కనుక ఈ రోజున ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామం పేరట ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మన దేవుడు ఆయన ఆ హృదయములను లక్ష్య పెట్టేటువంటి దేవుడు, లేక హృదయాన్ని చూచేటువంటి దేవుడు. మనము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుని యొక్క లక్షణాన్ని, దేవునికి ఉన్నటువంటి అనేకమైన లక్షణాలు, అనేకమైన సుగుణాలు, దేవునిలో ఉన్న దేవుని యొక్క స్వభావాల్లో ఒక స్వభావం ఏంటో మనము ఖచ్చితంగా ప్రియులారా అక్కడ మనం చూడగలుగుతున్నాం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనము మొట్టమొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవుడు సమూయేలుతో సౌలును రాజుగా తృణీకరించిన తర్వాత, మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. దేవుడు సౌలును ఏర్పాటు చేసుకొని మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించాడు. అయితే అతడు దేవునికి లోబడనందువల్ల, దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల దేవుడు అంటున్నాడు, నేను అతన్ని విసర్జించాను. ప్రియులారా, ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు అంటున్నాడు, నేను విసర్జించిన ఆ సౌలు విషయము ఇంకా నీవెందుకు దుఃఖిస్తున్నావు, ఇంకా నీవెందుకు బాధపడుతున్నావు, నీవు వెళ్ళు, బెత్లెహేముకు వెళ్ళి యెషై కుమారులో ఒకనిని నీవు ఆ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించమని ప్రియులారా సమూయేలుతో దేవుడు సెలవిచ్చాడు. ఆ కారణాన్ని బట్టి సమూయేలు మొదట కొంత జాప్యం చేసినప్పుడు కూడా యెషై ఇంటికి వెళ్ళాడు, బెత్లెహేముకు వెళ్ళాడు ప్రియులారా. అక్కడికి వెళ్ళి అతనికి మొత్తం 8 మంది కుమారులు యెషైకి. అయితే 7 కుమారులను కూడా ఒకరి తర్వాత ఒకరిని అతని ముందుకు రప్పించినప్పుడు, సమూయేలు ముందుకు రప్పించినప్పుడు, మొట్టమొదట ఎలియాబు మొదటి కుమారుడు, తరువాత అబీనాదాబు, ఆ తర్వాత మూడవ వాడు షమ్మా. ఆ ముగ్గురులో ఒకరు, ఎందుకంటే అప్పటికే వారు సౌలు యొక్క సైన్యంలో ఉన్నారు కనుక వారిలో ఒకడు తప్పనిసరిగా ఇశ్రాయేలీయుల మీద రాజు అని సమూయేలు భ్రమపడి అలా ఆలోచిస్తున్న సమయంలో ప్రియులారా దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఏమంటున్నాడంటే, నీవు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. మనం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఎందుకంటే అతని పైరూపాన్ని చూచి, అతని యొక్క దేహదారుఢ్యాన్ని చూచి ప్రియులారా, అతని ఎత్తును, అతని యొక్క ఆ వెడల్పును చూచి అతడు ఏమనుకున్నాడంటే, నిజంగా ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండవలసిన వాడు ఇలాగే ఉండాలి అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మనుష్యుడు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు, దేవుడు హృదయాన్ని చూచేటువంటి దేవుడు. కనుక మనుషులమైన మనము మనుషులను పైరూపాన్ని చూచి, వారి ఎత్తు చూచి, వారి లావు చూచి, వారి యొక్క అందచందాలు చూచి, వారి సౌందర్యాన్ని చూచి దేవుని చేత వారు ఎన్నుకోబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారని మనం తలస్తుంటాం. కానీ దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో అంటున్నాడు, అతడు ప్రవక్తే, దేవుని అభిషేకం పొందినవాడే, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్తే. కానీ అతడు కూడా ఒక మనుష్యుడే కనుక అతని యొక్క ఆలోచన
మనుషుని వలె పైరూపాన్ని అతడు చూస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా హృదయమును చూస్తాడు. దేవుడు హృదయమును లక్ష్య పెట్టువాడు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును, లేక హృదయమును చూచును, హృదయమును కొలత వేయును. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో, ఈ వాక్య పరిచర్యలో ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ఆ సుగుణాన్ని లేక దేవుని యొక్క స్వభావాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను ప్రియులారా. ఇక్కడ అతడు సమూయేలు ఆ దేవుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకొని, లేక దేవుడు చెప్పినటువంటి ఆ ఉపదేశాన్ని తీసుకొని 7 కుమారులు అతని ముందుకు వచ్చిన తర్వాత, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా అని యెషయాని ప్రశ్నించినట్టుగా చూస్తాం. అప్పుడు కడసారి వాడు అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాడని చెప్పి దావీదును అతని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతని తైలపు కొమ్ము తీసుకొని ఇశ్రాయేలీల మీద రాజుగా నీవు అభిషేకించుమని ప్రియులారా దేవుడు సెలవిచ్చినప్పుడు, దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దాని తైలముతో నింపి ఆ దావీదును అభిషేకించాడు. నాట నుండి యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ దావీదు మీద నిలిచి ఉన్నట్లుగా చరిత్రలో ప్రియులారా లేక దేవుని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడట, దేవుడు హృదయాన్ని కొలత వేస్తాడట, హృదయమును చూచేటువంటి దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలాసార్లు పరిచర్యలో కానీ, దేవుని సేవలో కానీ, దేవుని కొరకు ఎన్నిక చేసుకునే వ్యక్తులను కానీ, లేకపోతే దేవుని పని కొరకు నిర్ణయించుకునే వ్యక్తులు కానీ అనేక మంది, ఈ మధ్య నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను ఒక మ్యాగజైన్లో. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఒక సంఘంలో కాపరిగా ఉండడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ వారు దానిలో రాశారు ఆ మ్యాగజైన్లో. ఆ తర్వాత ఎంత జీతం ఇస్తారో, ఎంత శాలరీ ఇస్తారో కూడా మొదలైన విషయాలు ప్రియులారా అందులో రాశారు. అది చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వారు కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టారు, కొన్ని డిగ్రీలు పెట్టారు. పలానా డిగ్రీ కలిగి ఉండాలి, అలాగే పలానా విషయాలు కలిగి ఉండాలి. అతడు మరి దానిలో ఆ పెట్టిన క్వాలిఫికేషన్లో మారు మనస్సు రక్షణ గురించి కానీ, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి కానీ ఏమీ వ్రాయబడలేదు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడైతే, ఆయన హృదయమును చూచేటువంటి వాడైతే, ఈ మ్యాగజైన్లో వారు చేసినటువంటి, లేకపోతే మ్యాగజైన్లో వారు వేసినటువంటి ఆ యొక్క ఆ విషయాలన్నీ కూడా, లేక రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మరి అవి వాస్తవానికి ఒక దేవుని సేవకునిగా ఉండడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి పని చేయడు అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తి, దేవుడు అభిషేకిస్తున్నటువంటి వ్యక్తి దావీదు అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి ఉదయం లేస్తే రాత్రి పండుకునే వరకు కూడా అతని సహవాసం అంతా గొర్రెలతోనే. గొర్రెలు మేపడం, వాటికి నీళ్లు పెట్టడం, వాటికి పచ్చికున్న చోటకి తీసుకువెళ్ళటం, వాటిని మరి అడవి మృగాలు వచ్చి వాటిని చంపివేయకుండా కాపాడుకోవడం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా చూసుకునేటువంటి పని. ప్రియులారా, దావీదు అడవిలో ఉన్నటువంటి దావీదును దేవుడు తన కొరకు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడం కొరకు కోరుకున్నాడు. దావీదులో దేవుడు చూచినటువంటి అర్హత ఏమిటి అని మనం గమనిస్తే, దావీదు యొక్క హృదయము, దావీదులో దేవుడు చూచినటువంటి అర్హత ప్రియులారా దావీదు యొక్క హృదయం. ఎందుకంటే దావీదు యొక్క హృదయము అది అతడు దేవుని హృదయానుసారుడని వాక్యంలో వ్రాయబడింది. డేవిడ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని యొక్క హృదయానుసారుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. దేవుని హృదయాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి వాడు, దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని గుండె చప్పుడు ఎరిగినటువంటి వాడు దావీదు. అంటే అందుచేత దేవుడు తన వంటి హృదయము కలిగినటువంటి దావీదును ఇశ్రాయేలీయులు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూచి రాజుగా ఎంపిక చేసుకున్నాడు.
అలాగే దావీదు విషయానికి మనం వస్తే దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు దావీదు. దేవునికి ఏది ఇష్టమో తెలిసినవాడు దావీదు. దేవుడు ఏం కోరుకుంటాడో ఎరిగినటువంటి వాడు దావీదు. ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. అందుకే మనం నెక్స్ట్ చాప్టర్కి వెళితే 17వ అధ్యాయంలోకి వెళ్తే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళ్తే ప్రియులారా, గొల్యాతును చంపడానికి, గొల్యాతు మీద యుద్ధానికి అతడు వెళుతున్నప్పుడు లేక అతడు వెళ్ళినప్పుడు ప్రియులారా మనం గమనించినట్టయితే గొల్యాతు చాలా ఎత్తైనటువంటి వాడు, దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు, బాల్యము నుండి కూడా యుద్ధాభ్యాసము చేసినటువంటి వాడు. ఇవన్నీ కూడా తనలో ఉన్నాయి. కానీ అతనికి దేవునికి ఇష్టమైన హృదయము లేదు అనే సంగతి దావీదుకు బాగా తెలుసు. అందుచేత దేవునికి అతడు ఇష్టడు కాదు. గొల్యాతు దేవునికి ఇష్టడైన వాడు కాదు. దేవునికి కావలసిన హృదయం అతనిలో లేదు కనుక విజయము అతనిది కాదు, విజయము నాదే అని దావీదు ప్రియులారా నమ్మాడు. అందుకే గొల్యాతు ఎన్ని రంకెలు వేసినా, ఎన్ని బెదిరింపు మాటలు మాట్లాడినా, ఎన్ని రీతులుగా దావీదును భయపెట్టాలని చూచినా, అంతకు మునుపు సౌలు అతని సైన్యం అంతా భయపడ్డారు. వాళ్ళంతా కూడా భీతి చెందారని బైబిల్ వాక్యంలో ఉందండి. వారందరూ భయపడ్డారు గొల్యాతు మాటలు విని. కానీ దావీదు భయపడలేదు. కారణం ఏంటంటే దేవునికి గొల్యాతు హృదయం ఏంటో తెలుసు, దావీదు యొక్క హృదయం ఏంటో తెలుసు. ఎందుకంటే అతడు దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు కనుక తప్పనిసరిగా ఈరోజు విజయం నాదే అని దావీదు ప్రియులారా గ్రహించాడు. సౌలు గ్రహించలేకపోయాడు, ఇతరులు గ్రహించలేకపోయారు. ఎందుకంటే సౌలు అంటున్నాడు దావీదుతో, అతడు బాల్యం నుండి ఎంతో అభ్యాసం చేసినటువంటి వాడు, అతడు చాలా బలవంతుడు, అతడు చాలా దీనిలో ఎంతో నేర్పరి అయినటువంటి వాడు అని ఎన్ని రీతులుగా చెప్పినా కూడా ప్రియులారా అతడు దావీదు విజయం నాదే, ఈరోజు నేను నిన్ను చంపుతాను, ఈరోజు నేను నీ తల తెగవేస్తానని కాన్ఫిడెన్స్తో ధైర్యంగా దావీదు పలికినట్లుగా ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు, దేవుడు హృదయాన్ని కొలత వేసేటువంటి వాడు. దేవునికి మనుషుని యొక్క హృదయం ఏ రీతిగా ఉందో, ఎవరి హృదయము విర్రవీగుతుందో, ఎవరి హృదయము గర్వంతో నిండి ఉందో, ఎవరి హృదయము దీనత్వముతో నిండి ఉందో అది దేవుడు చూస్తున్నాడు. మనం ఎన్నిసార్లు ఆలయానికి వెళుతున్నాం, ఎన్నిసార్లు ఆరాధన చేస్తున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ మంచిదే, ఇవన్నీ మన జీవితంలో కావాలి. కానీ దేవుణ్ణి అనుసరిస్తూ ఉండగా, దేవుణ్ణి వెంబడిస్తూ ఉండగా, ప్రభువు యొక్క మార్గంలో ప్రియులారా మనము నడుచుకుంటూ ఉంటుండగా మన హృదయము ఏ విధంగా మారుతుంది, దేవునికి ఇష్టమైన హృదయాలుగా మన హృదయాలు మారుతున్నాయా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెహోవా కనుదృష్టి రాజైన ఆసాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయినటువంటి హనాని మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకై, యథార్థ హృదయాలను బలపరచుటకై. ఎవరికైతే యథార్థమైన హృదయం ఉందో, ఎవరికైతే నిజముగా నీతి కలిగిన హృదయం ఉందో వారిని బలపరచుటకు దేవుని యొక్క నేత్రాలు, దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంటాడు. దేవుని యొక్క కనుదృష్టి ప్రియులారా లోకమందంతటా సంచారం చేస్తుంది. యెహోవా కనుదృష్టి ఎవరిని బలపరచడానికి? యథార్థ హృదయాలను బలపరచడానికి, యథార్థ హృదయాలకు సహాయం చేయడానికి లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కొంతమంది భక్తులు, కొంతమంది దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు, దేవుని యొక్క అభిషేకము పొందినటువంటి వారు, దేవుని బిడ్డలారా హృదయాల్ని గ్రహించగలిగినటువంటి వారు, హృదయాల్ని చదవగలిగినటువంటి వారు, మనుషుని యొక్క హృదయంలో ఏం వెళుతుందో, ఏం జరుగుతుందో. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. అయితే దేవుడు హృదయమును లక్ష్య పెట్టేటువంటి వాడు, హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఎప్పుడైతే నీ హృదయము గర్వంతో విర్రవీగుతుందో, ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటి అవినీతి కార్యాలతో నీ హృదయం నింపబడుతుందో, దేవుడు
అలాంటి వ్యక్తిని విసర్జించేటువంటి వాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. త్రోసివేసేటువంటి వాడని ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా మరొక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నట్లయితే మరి దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో దానియేలు బెల్షస్సరు నెబుకద్నెజరు చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షస్సరు యొక్క పరిపాలన కాలంలో దానియేలు బెల్షస్సరు యొక్క కాలంలో కూడా అతడు ఆ రాజ సముఖంలో ఉన్నాడు, సంస్థానంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి బెల్షస్సరు యెరూషలేము దేవాలయంలో నుంచి మరి తీసుకొని రాబడినటువంటి ఉపకరణాలు, దేవాలయంలోంచి తీసుకొని వచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఉపకరణాలతో మరి రాజు గొప్ప విందు చేసుకొని వాటితో ద్రాక్షారసం తాగుతూ ఇష్టానుసారంగా నాట్యాలు చేస్తూ ఆడుతున్నటువంటి సమయంలో మరి ఒక వ్రేలు వచ్చి, ఒక చేయి వచ్చి గోడ మీద ఏదో వ్రాసి వెళ్ళిపోయినట్లుగా ఆ సందర్భాన్ని చూచి ఆ బెల్షస్సరు చాలా కలవరపడిపోయి ముఖమంతా కూడా మరి వికారం అయిపోయినటువంటి సందర్భంలో తన యొక్క భార్య రాణి చాలా అతను కంగారు పడుతూ ఆ జరిగినటువంటి పరిస్థితికి, లేకపోతే అక్కడ వ్రాయబడినటువంటి మాటలకు ఎవరు అర్థం చెప్తారు, దాని భావం ఎవరు తెలియజేస్తారు, దాని భావం తెలియక ఎంతో సతమతమవుతూ తన ముఖమంతా కూడా వికారమైపోయినటువంటి సందర్భంలో దేవుని ప్రజలారా అప్పుడు ఆ బెల్షస్సరు భార్య రాణి ఆమె ఈ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు ఉన్నాడని దానియేలు గురించి రాజుకు తెలియచేసినప్పుడు ప్రియులారా దానియేలు ఆ రాజు యొక్క సముఖంలోనికి వచ్చి ఆ మాట యొక్క భావాన్ని తెలియచేశాడు. ఆ మాట యొక్క భావం ఏమిటి అనంటే, కావున 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేర్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ప్రియులారా ఈ సందేశము బెల్షస్సరు తాను యెరూషలేము దేవాలయంలో నుంచి తీసుకొని రాబడిన ఉపకరణాలు వాటిలో ఆ పాత్రల్లో మరి త్రాగుతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు తన హృదయము మరి ఆ వికెట్నెస్తో లేకపోతే భక్తిహీనతతో దేవుడంటే నిర్లక్ష్య భావంతో ఉన్నటువంటి పరిస్థితిలో ప్రియులారా ఈ సందేశము బెల్షస్సరుకు వచ్చినప్పుడు దానియేలు దాని యొక్క భావాన్ని తెలియచేశాడు. ఇదిగో నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు తనకు దేవుడు పాఠం నేర్పించాడు, తన గుణపాఠం నేర్పించాడు, అయినా కూడా తన కుమారుడువైన నీవు దానిలో నుంచి పాఠం నేర్చుకోకుండా నీవు కూడా ఇలా ప్రవర్తించావు కనుక నేను త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువగా కనబడితివి. అంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. ద గాడ్ హ్యాస్ మెజర్డ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని లెక్క చూసినప్పుడు నీవు తక్కువగా కనబడితివి. ప్రియులారా ఇదేనా నీ వర్తమానం వింటున్నటువంటి నా సోదరులారా, ఆనాడు బెల్షస్సరుకు దేవుడు ఆ రీతిగా తీర్పు తీర్చాడు. ఎన్నిసార్లు మనము దేవుడంటే లక్ష్యం లేకుండా, దేవుడంటే నిర్లక్ష్యతతో, దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని మేళ్లు చేసినా, మన తల్లిదండ్రులకు మన పూర్వీకులకు దేవుడు తన యొక్క బలీయమైన హస్తముతో గొప్ప కార్యాలు చేసి రుజువుపరిచి మరి వారి పిల్లలమైన మనకు ఆ గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వాటిని మనం గ్రహించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు బెల్షస్సరుకు జరిగింది ఏమిటంటే, తన తండ్రి అయిన నెబుకద్నెజరుకు దేవుడు పాఠం నేర్పించినా కూడా అతడు కుమారుడు నేర్చుకోకుండా దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్, ఈ యొక్క ఆ తీర్పులో చాలా ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నది ఏమిటంటే, ఆ టెకేల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. అంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కనపడలేదు కనుక రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది. సరిగ్గా ఆ మాటలు దావీదు పలికిన రోజు, దానియేలు పలికిన రోజు ప్రియులారా, దానియేలును అతడు హెచ్చించాడు, సంస్థానంలో అధికారంలో ఉంచాడు. కానీ
అదే రాత్రి అతడు మరణమైపోయినట్లుగా ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. అంటే దేవుని దృష్టిలో ఎప్పుడైతే తన హృదయం సరైనదిగా లేదో, పశ్చాత్తాపము తనలో లేదో, దేవుని ఎదుట తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదో, పశ్చాత్తాప పడలేదో, ఆ రాత్రే అతడు మరణించినట్లుగా ప్రియులారా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. అతని హృదయము దేవుని ఎదుట తక్కువగా తూగింది. దేవుడు నిర్ణయించిన రీతిగా తన హృదయం లేదు, తన జీవితము లేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని ప్రజలమైన మనము దేవుడు ఎన్ని మేళ్లతో మనల్ని తృప్తిపరుస్తున్నాడండి. ఎన్ని గొప్ప కార్యాలు, ముఖ్యంగా ఈ దినాల్లో, ఈ గడిచిన మాసాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు మన కోసం చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనకు లేనటువంటి దశను, లేనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడని మనం చూస్తున్నాం మన జీవితాల్లో ప్రియులారా. మరొక సందర్భం మనం గమనిస్తున్నట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో మనం చూస్తుంటే నయమాను అనేటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి, అతనికి కుష్టు వ్యాధి ఉంది. స్వస్థత కొరకు వచ్చాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు స్వస్థత కొరకు వచ్చాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ప్రియులారా ఆ చరిత్ర మనందరికీ బాగా తెలుసు కదా. ఆ చరిత్ర మనందరికీ బాగా తెలుసు. అతడు ఆ కుష్టు వ్యాధి నుండి విడుదల పొందడానికి, స్వస్థత పొందడానికి మరి ఆ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుతుందని తన దాసునితో వర్తమానం పంపించాడు. అతను కోపంతో, ఆ రౌద్రంతో తిరిగి వెళ్ళిపోతాడు. మరలా తన దాసుడు హెచ్చరించినందువల్ల ప్రియులారా అతడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి యొర్దాను నదిలో 7 సార్లు అతను మునిగినప్పుడు అద్భుతమైన స్వస్థత అతనికి కలిగింది. అతని దేహము పసి పిల్లవాని దేహం వలె మార్పు చెందినట్లు, గొప్ప స్వస్థత అతను కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆ తరువాత జరిగిన విషయం ఏంటంటే, అతడు తీసుకుని వచ్చిన బహుమానాలన్నీ కూడా, విలువైన వస్త్రాలు, బంగారు, వెండి, చాలా విలువైనటువంటివన్నీ కూడా మరి ప్రవక్త అయిన ఎలీషాకు బహుమానంగా ఇవ్వడానికి తీసుకొచ్చాడు. ప్రవక్త అయిన ఎలీషాకు బహుమానంగా తీసుకొచ్చినప్పుడు ఎలీషా అన్నీ నాకు అవసరం లేదు, నీవే ఉంచుకో, తీసుకొని వెళ్ళిపోమన్నప్పుడు అతడు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ప్రియులారా ఎలీషా యొక్క సేవకుడైన గెహాజీ అది చూచి నయమాను దగ్గర తన యజమానుడైన ఎలీషా బహుమానాలు తీసుకోకపోవడం చూచి ఎలీషాకు తెలియకుండా అతడు వెంట వెళ్ళి, ఆ రథాల వెంట పరిగెత్తుకొని వెళ్ళి కొన్ని అబద్ధాలు మాట్లాడి వెళ్ళి కొన్ని బహుమానాలు నయమాను దగ్గర తెచ్చుకుంటాడు. చరిత్ర మనందరికీ తెలుసు కదా. అయితే ప్రియులారా ఆ తరువాత ఎలీషా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగితే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదని అతడు అబద్ధం ఆడినప్పుడు, నీవు వెళ్ళినప్పుడు అదిగో ఆ బహుమానాలు తీసుకోవడానికి, ఆ నయమాన్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అతడు రథం మీద నుండి నిన్ను కలుసుకోవడానికి రావడం నేను చూడలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? నేను నీతో కూడా వచ్చాను కదా అని చెప్పి ఎలీషా ప్రియులారా ఆ గెహాజీతో మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే అక్కడ గెహాజీ యొక్క హృదయము ఎలీషా యొక్క హృదయము వంటిది కాదు. దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క సన్నిధిలో ఎలీషా ఎంత యథార్థంగా దేవుని అనుసరిస్తున్నాడో అందుకే దేవుడు అంత అద్భుతంగా ఎలీషాని దేవుడు వాడుకుంటున్నాడు. ఎంత యథార్థమైన హృదయముతో, ఎవరి బహుమానాలు ఆశించకుండా, ఏ మనుషుని యొక్క బహుమానాల కొరకు వెంటబడకుండా ఎలీషా దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉండి, దేవుని సన్నిధిలో దేవుని సంతోషపెట్టే హృదయం కలిగి ఉండి అతడు ఉన్నందువల్ల ఏలియాకు ఉన్నటువంటి ఆత్మకు 2 అంతల ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి ప్రవక్త అయిన ఎలీషాని దేవుడు వాడుకుంటున్నాడు. అయితే మరి తన సేవకుడైన గెహాజీ ఎలీషా వలె వాడబడవలసి ఉంది, అంతకంటే బలంగా వాడబడవలసినటువంటి వాడు. కానీ లోకాన్ని స్నేహించి, లోకాన్ని ఆశించి ఈ బహుమానాల కొరకు పరిగెత్తుకొని వెళ్ళి తన హృదయాన్ని చెరిపి వేసుకున్నందువల్ల, తన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేనందువల్ల ప్రియులారా దేవుని సన్నిధిలో లేకపోతే తనకు వెంటనే ఆ నయమానుకు విడిచిపెట్టినటువంటి కుష్టు వ్యాధి, అది నీకు ఆ కుష్టు వ్యాధి కలుగుతున్నప్పుడు గెహాజీ కుష్టు వ్యాధితో మొత్తబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఆ హృదయాన్ని కొలత వేశాడు. దేవుడు ఆ హృదయాన్ని లక్ష్య పెట్టాడు, చూశాడు. నీ హృదయం ఎలా ఉందో చూస్తున్నాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు, ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నావు? ఒకవేళ మనుషులను సంతోషపెడుతున్నావేమో, మనుషులు సంతోషపెడుతున్నారేమో నీ మాటలతో, నువ్వు చేస్తున్న పనులతో, నువ్వు చేస్తున్న కొన్ని కార్యక్రమాలతో నువ్వు మనుషులను సంతోషపెట్టగలుగుతున్నావేమో, నీ అధికారులను సంతోషపెట్టగలుగుతున్నావేమో. ఎందుకంటే నీ హృదయం ఎలాంటిదో వారికి తెలియదు, నీ హృదయంలో ఏముందో వారికి తెలియదు.
కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు. నువ్వు పైకి ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎంత చక్కగా మధురంగా మాట్లాడినా, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు యథార్థ హృదయాలను బలపరచుటకై ఆయన యొక్క కనుదృష్టి, దేవుని యొక్క నేత్రాలు ప్రియులారా లోకమందంతటా సంచారం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే, దేవుని ఎదుట నువ్వు సరి చేసుకుంటే, ప్రభువా నా హృదయము నీ హృదయానుసారంగా ఉండాలి ప్రభువా, నేను నీ వాక్యమునకు లోబడి నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటే, దేవుడు ఈరోజు నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ మరి అపోస్తులైనటువంటి పేతురు, యోహాను ఆ సమరయ పట్టణంలో అంత మునుపు ఫిలిప్పి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. అనేక అద్భుతాలు జరిగాయి, అనేకమైనటువంటి సూచక్రియలు అక్కడ జరిగాయి. తర్వాత పేతురు, యోహాను వారు అక్కడికి వెళ్ళి వారు చేతులుంచి అనేకుల మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు అంతకు మునుపు ఆ పట్టణంలో తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకుంటూ అనేక మంది ఎదుట గొప్పవాళ్ళగా తాను సృష్టించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి గారడీవాడైన సీమోను అక్కడ ఉన్నాడు. అతడు ఇది చూచి అపోస్తలులైన పేతురు, యోహాను వారు చేతులుంచితే అనేక మంది పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అబ్బా ఇది చాలా అద్భుతంగా ఉంది, ఒకవేళ నేను కూడా చేతులు వేస్తే ఇలా జరిగితే ఇంకా ఎంతోమంది నన్ను వెంబడిస్తారు అని చెప్పి అలాంటి దృక్పథంతో, అలాంటి ఉద్దేశంతో వారి ఎదుట కొంత ద్రవ్యం పెట్టి, వారి ముందు కొంత డబ్బు పెట్టి ప్రియులారా అతడు ఆ ద్రవ్యం ఇచ్చి నాకు కూడా ఇలాంటి వరాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రియులారా అతడు వారిని వేడుకున్నప్పుడు సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు గనుక, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు గనుక. 21వ వచనంలో మనం చూస్తే అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎందుకంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. చూసారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. అపోస్తలులైన పేతురు, భక్తులు అతని హృదయం ఎలా ఉందో వారు చూడగలిగారు. అతని హృదయము దేనితో నిండి ఉందో, అతని హృదయం ఎలా ఉందో వారు చూశారు కనుక నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టడు, దేవుడు నీ హృదయాన్ని మెచ్చుకోడు, నీవు కోరుతున్నది దేవుడు నీకు ఇవ్వడు. చూడండి, మన హృదయాలు దేవుని ఎదుట సరి అయినవిగా లేకపోతే, మన హృదయాలు దేవుని ఎదుట ఆయనకి ఇష్టమైనవిగా, ఆయనకి ఇంపైనదిగా లేకపోతే, మనం ఏం కోరుతున్నామో, మనం ఏం ప్రార్థన చేస్తున్నామో, మనం ఏం అడుగుతున్నామో, దేవుని దగ్గర ఏం ఆశిస్తున్నామో అది పొందడం చాలా కష్టం. ఆ సీమోనుకు, గారడీవాడైన సీమోనుకు ప్రియులారా, ఆ సీమోను పేతురు అదే చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. నువ్వు మారు మనసు పొంది ఒప్పుకో, నీలో ఉన్నటువంటి ఆ వికెట్నెస్, నీలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టు అని చెప్పి ప్రియులారా, నీలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను కనికరిస్తాడు దేవుడు అని చెప్పడం ప్రియులారా మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మన హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు. సీమోను పేతురు, గారడీవాడైనటువంటి సీమోను యొక్క హృదయం ఎలా ఉందో అతడు చూడగలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మన హృదయాలను లక్ష్య పెట్టి దేవుడు నిశ్చయంగా మనల్ని దృష్టించి, ఎవరి హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంటుందో, ఎవరు దేవుని యొక్క మనస్సును కలిగి ఉంటారో, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారో, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము హృదయాన్ని దేవుడు ఎరిగినటువంటి దేవుడు. అతని హృదయాన్ని దేవుడు పరీక్షించాడు.
ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు అబ్రహామును పరీక్షించాడు. దేవుడు అబ్రహామును పరీక్షించడం అంటే అతని హృదయాన్ని పరీక్షించాడు. అతని హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, అతని హృదయంలో నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉందో లేదో, దేవుని కొరకైన ఆసక్తి ఆశ తనలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు. మనందరికీ తెలుసు కదా ఆ పరీక్ష ఏంటో. ఆ పరీక్షలో అబ్రహాం గెలిచాడు, నెగ్గాడు. దేవుడు అన్నాడు, దీనివల్ల నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని, దేవుని కొరకు నీ హృదయము దేవుని కొరకే ఉందని, లేకపోతే దేవుని వెంటే ఉందని నేను గ్రహిస్తున్నాను. చూసారా, దేవుడు తన హృదయానికి పరీక్ష పెట్టాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు అనేక సందర్భాల్లో అనేకమైన పరీక్షలు దేవుడు మనకు పెడుతూ ఉంటాడు. యేసు ప్రభు ఒక రోజున కానుకలు పెట్టే దగ్గర కూర్చొని ఆలయంలో కానుకలు వేస్తున్న వారందరినీ ప్రభు గమనిస్తున్నప్పుడు ప్రియులారా, అక్కడ పేద విధవరాలు వచ్చి తనకున్నదంతా 2 కాసులు ఆమె కానుక వేసినప్పుడు ఈమె తనకున్నదంతా వేసింది. అందరికంటే ఎక్కువ ఈమె దేవునికి ఇచ్చిందని ప్రభు చెప్పడం మనం చూస్తాం. అంటే ఆమె ఎంత ఇచ్చిందో చూడలా ప్రభు, ఆమె హృదయాన్ని చూశాడు ప్రభు. ఆమె హృదయము దేవుని కొరకైన తపన కలిగి ఉండి తనకున్నదంతా కూడా దేవునికి ఆమె త్యాగం చేసినట్లుగా ప్రియులారా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఈ వాక్యం విన్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రభువా, నా హృదయం నీ ఎదుట ఏ రీతిగా ఉంది, దేవుని వాక్యం అనే వెలుగులో, దేవుని వాక్యం అనే అర్థంలో మన జీవితాలను పరిశీలన చేసుకొని నిజంగా దేవునికి ఇష్టమైన హృదయం కలిగి మనం జీవిస్తున్నామా ఆలోచన చేసి ప్రియులారా, దేవునితో సమాధానపడి దేవుని సన్నిధానంలో దావీదు పొందినటువంటి ఆ యొక్క సాక్ష్యము, దావీదు దేవుని హృదయానుసారుడు అన్నటువంటి సాక్ష్యం మన జీవితాల్లో మనం పొంది మన ప్రభుకు మన జీవితాలు అంకితం చేసుకొని ఆయన నామ ఘనత కొరకై మనం జీవించాలని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడునైనట్టు మా పరమ తండ్రి, ఈరోజు వాక్య పరిచర్యలో ప్రభువా పాలు పొందిన వారందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, మనుషులు పై రూపమును చూస్తారు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టునని నీ వాక్యంలో మేము చూచిన ఆయా విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి వారు కూడా ప్రభువా నీ సన్నిధిలో తండ్రి నిన్ను సంతృప్తిపరిచేవారుగా, నిన్ను సంతోషపరిచేవారుగా ప్రభువా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ హృదయాన్ని మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయం నీ వైపు మళ్ళీ అయ్యా నీ కొరకు జీవించేవారుగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందని యేసు ప్రభు దివ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ దినమందు మనము ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి మనమందరం కూడా సిద్ధపడి వచ్చాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మనందరి కొరకై కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పణ చేశాడు. ఆయన యొక్క శరీరము మన కొరకై నలుగొట్టబడి ఉన్నది. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము, పవిత్రమైన రక్తము మన కొరకై కలువరి సిలువలో చిందించబడి ఉంటున్నది. మనం చేసిన ప్రతి దోషమును బట్టి, ప్రతి పాపమును బట్టి ఆయన కలువరి సిలువలో తను తాను అప్పగించుకొని ఉన్నాడు. ఈరోజు ప్రభు అయిన యేసు యొక్క శరీరంలోను ఆయన రక్తములోను పాలు పొందడానికి వచ్చిన మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందడానికి తగిన సిద్ధపాటుతో మనం పాలు పొందవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసు శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను, అలాగే ఆయన యొక్క రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి యొక్క ద్రాక్షరసాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడునైన మా పరమ తండ్రి, మహోన్నతుడు అయిన మా రక్షక, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మా కొరకై నీ శరీరము నలుగొట్టబడి ఉన్నది, మా నిమిత్తమై నీ పరిశుద్ధ రక్తము చిందించబడి ఉన్నది. ప్రభువా, నీవు మా కొరకు చేసిన ఈ గొప్ప శిలువ యజ్ఞము కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో నాయన దినం బలలో పాలు పొందుతున్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి, స్వస్థపరచండి.
గొప్ప విజయం దయచేయండి. వారి జీవితాల్లో జయ జీవితం మీరు వారికి దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకై నలుగొట్టబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆ ప్రకారముగానే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అనేకుల విమోచన కొరకై చిందించబడిన నా యొక్క క్రొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. మన కొరకై నెలగొట్టబడిన ప్రభు అయిన యేసు శరీరము, మన కొరకై చిందించబడిన ప్రభు అయిన యేసు రక్తము, విశ్వాసముతో ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కూడా దీనిలో మనం పాలు పొందుదాం. ప్రియులారా, ఈరోజు ఈ ఆరాధనలో, వాక్య పరిచర్యలో, అలాగే ప్రభు బలలో పాలు పొందినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్యను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా ఈరోజు వాక్య పరిచర్య ద్వారా, ఈ యొక్క కూటమిలో పాలు పొందడం ద్వారా దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదించాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమున కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మనుష్యుడు పైరూపమును చూచును గాని నీవు హృదయమును లక్ష్య పెట్టువాడు అని ఈరోజు వర్తమానం ద్వారా మేము విని ఉన్నాం. ప్రభువా, మా హృదయాలను లక్ష్య పెట్టే దేవుడవు తండ్రి, మా హృదయములు నీ హృదయానుసారమైనవిగా ప్రభువా ఉండునట్లుగా నీ కృప దయచేయమని, పరిశుద్ధాత్మదేవ నిశ్చయముగా వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నీవు సంధించి నీ కార్యం జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరమ తండ్రి, ఈ పరిచర్యలో పాలు పొందుతున్న వారందరూ కూడా ఈ పరిచర్యను ప్రభువా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభు బలలో కూడా పాలు పొందుటకు మీరు అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, నిశ్చయంగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. భయంకరమైనటువంటి ఈ దినాల్లో ప్రభువా, ఈ యొక్క పాండమిక్ ఉన్నటువంటి దినాల్లో ప్రభువా ప్రతి ఒక్కరికి స్వస్థత కలిగించండి, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి. ఏ ఒక్కరూ కూడా ప్రభువా ఏ బలహీనతకు గురి కాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా పరమ తండ్రి, నిశ్చయముగా తండ్రి, ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ నాయన సంవత్సరంలో 2020వ సంవత్సరంలో ప్రభువా 9 నెలలు అద్భుతంగా మమ్మల్ని కాపాడి ఈ 10వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ మాసం ఆరంభం నుండి ముగింపు వరకు కూడా తండ్రి నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి శారీరకంగాను ఆత్మీయంగాను మానసికంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి సమస్యలోంచి మీరు వారికి విడుదల కలిగించండి. నీ నామమునకే నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము దేవుని ప్రజలారా ప్రభు రాకడ పర్యంతం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.